ప్రేక్షకులకు నమస్కారం అండి. గుండె వ్యాధులు, గుండె జబ్బులు చాలా ఎక్కువ వస్తున్నాయండి ఈ మధ్యన. ఎందుకు అంటే రకరకాల రీజన్స్ చెప్తున్నారు. కరోనా వచ్చి వెళ్ళింది కదా, కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత ఈ కరోనా అనేది ఆల్మోస్ట్ మనకి తెలిసినా తెలియకపోయినా అందరినీ పలకరించి వెళ్ళిపోయింది అనేది కొందరి అభిప్రాయం. నేను కూడా అదే అనుకుంటానండి. కరోనా రాలేదని మనం అనుకుంటున్నాం, కానీ అది ఎంతో కొంత టచ్ చేసి వెళ్ళిపోయింది అందరినీ అనేది నా భావన అండి. దానివల్లే మనకి ఏమవుతుందంటే అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు, ఎన్నో రకాల జబ్బులు అన్నమాట. నిజం చెప్పాలంటే మేము ఎప్పుడూ చూడని విచిత్రమైన కేసులు మాకు వస్తున్నాయండి. చర్మవ్యాధులు విపరీతంగా పెరిగినాయి. అదేవిధంగా చర్మవ్యాధులు ఒకటే కాకుండా ఈ హార్ట్ పాల్పిటేషన్ అని చాలా ఎక్కువ మంది వస్తున్నారు అనమాట. గుండెదడ చాలామంది ఇబ్బంది పడుతున్నారు గుండెదడ వల్ల. ఈ గుండెదడ అనేది ఎందుకు వస్తుంది అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల రావచ్చండి, రక్తం చిక్కబడడం వల్ల రావచ్చు, లేకపోతే కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల కానీ, అతి టెన్షన్ వల్ల రావచ్చు, ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కూడా రావచ్చండి. ఇదివరకు 50 నుంచి ఒక 70-80 ఉన్నవాళ్ళు గుండె నీరసం, గుండెదడ అనేవారు. ఇప్పుడు 25 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా హార్ట్ పాల్పిటేషన్, గుండెదడ అంటున్నారు. ఈ గుండెదడ ఎంత అనీజీగా ఉంటుందంటే మనుషులకి మామూలుగా ఉండదు. దానివల్ల సైకలాజికల్గా అప్సెట్ అయిపోయే వాళ్ళు ఉంటారు, దాన్ని భరించలేక. అలాగే ఫిట్స్ లాంటివి వస్తూ ఉంటాయి బాగా ఎక్కువైపోతే. ఇలాగే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఈ గుండెదడ వస్తాయి అన్నమాట. పైగా గుండె అనేది సెన్సిటివ్ ఆర్గాన్ కాబట్టి అందరికీ చాలా భయం అన్నమాట గుండెకి ఏమైనా వస్తే. ఆ విధమైన టెన్షన్ పెంచుకోవడం వల్ల కూడా అది ఇంకా మరి కాస్త పెరుగుతూ ఉంటుందండి. నిద్రలేమి వల్ల కూడా గుండెదడ వస్తుంది. అంటే చాలామందికి నిద్ర పట్టదు. ఇది చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు. నేను చెప్పిన అనేక ప్రాబ్లమ్స్లో ఇది కూడా. నిద్ర పట్టకపోవడం వల్ల గుండెదడ వస్తుందా, గుండెదడ వల్ల నిద్ర పట్టకపోవటం, ఈ ఒకదానికోటి లింక్ అనమాట. ఇక్కడ ఇదైనా జరగవచ్చు, అదైనా జరగచ్చు అండి. అందుచేత ఈ గుండెదడ అనేది తగ్గించుకోవడానికి ఒక 2 రకాల అద్భుతమైన మందులు మా దగ్గర ఉన్నాయండి. చాలా బాగా పనిచేస్తాయి చక్కగాని. మీకు ఒక 5 రోజుల నుంచి 20 రోజుల్లో తగ్గిపోయిన వాళ్ళు, 5 రోజులకి తగ్గిపోయిన వాళ్ళు చాలా ఆశ్చర్యంగా ఫోన్ చేసి చెప్తున్నారు మాకు, సార్ మాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది, అద్భుతంగా పనిచేసింది మీ మందు, తగ్గిపోయిందండి, ఇంకా తగ్గిపోయినట్టేనా అంటే. అన్ని సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి వాళ్ళకి డౌట్ అనమాట, ఇది పెర్మనెంట్గా తగ్గిందా మళ్ళీ వచ్చేస్తుందా, మందు వేసుకున్న నాళ్ళు ఉండి తగ్గి మళ్ళీ మందు మానేసిన వెంటనే వచ్చేస్తుందా, ఇటువంటి సందేహాలు వస్తాయి. తప్పనిసరిగా వస్తాయండి. ఎందుకంటే ఆ బాధ అనేది వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఆ బాధపడుతున్నారు కాబట్టి, వాళ్ళకి ఆ ఇబ్బంది అనేది ఉంది కాబట్టి వాళ్ళు మ్యాక్సిమంగా వీటి గురించి ఆలోచించి అది తగ్గదేమో అని భయపడిపోయి, ఒకవేళ తగ్గినా మళ్ళీ వస్తుందేమో, మనం మందులు వాడుతున్నాం ఎప్పుడు వాడాలేమో, వాడినన్నాళ్ళే తగ్గుతుందేమో, మానేస్తే మళ్ళీ వచ్చేస్తుందేమో, ఇటువంటి అనేక రకాల సందేహాలు వాళ్ళకి రావటం కామన్ అది. ఎందుకంటే ఇబ్బంది వాళ్ళు పడి ఉన్నారు కాబట్టి. మనం బయటకు వచ్చిన వాళ్ళం ఎంతైనా కౌరులు చెప్తాము. ఈ గుండె నీరసం అతిగా ఉండటం వల్ల రేపొద్దున పార్కిన్సన్స్లో కూడా వన్ ఆఫ్ ది రీజను ఈ గుండె నీరసం అనేది ఉండటానికి అవకాశం ఉందండి. ఈ గుండె నీరసం, ఈ పాల్పిటేషన్ అనేది అతిగా ఉండటం వల్ల, ఎక్కువగా రావడం వల్ల ఏమవుతుందంటే హార్ట్ అటాక్ రావడానికి కూడా ప్రాబ్లం ఉంది. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట. అటువంటి ప్రాబ్లమ్స్కి ఒక 2 రకాల మెడిసిన్స్ మా దగ్గర ఉన్నాయండి. అతి తొందరలో, చాలా సాధ్యం తొందరగా మీరు దాని నుంచి విముక్తి అవ్వచ్చు అన్నమాట. చాలా బాగా పనిచేస్తున్నాయి. నేను ఇన్నిసార్లు ఏ మెడిసిన్ గురించి చెప్పనండి. మేము ఇది ఈ మధ్యనే కొత్తగా చేసాము, ఒక 3-4 మంత్స్ అవుతుంది. చాలా చక్కగా పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు మేము దాని గురించి మీకు చెప్పడం జరుగుతుందన్నమాట. 3 గంటలకి గ్యాప్ ఇచ్చి 2 ట్యాబ్లెట్లు వేసుకోవచ్చండి. లేకపోతే ఈవినింగ్ పడుకునే ముందర 4, 6, 8 ఇలాగనమాట. 2 hours గ్యాప్లో 3 ట్యాబ్లెట్స్ కానీ ఇలా కొద్ది రోజులు వేసుకుంటే తగ్గిపోతుంది. అలాగే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక కషాయం కానీ ఒక సిరప్ కానీ ఇస్తామండి. ఈ 2 మందులు కనుక మీరు వేసుకుంటే హార్ట్ పాల్పిటేషన్ అనేది చాలా చక్కగా తగ్గి మీ గుండెకి ఆరోగ్యం, చాలా మంచి ఆరోగ్యం వస్తుందన్నమాట గుండెకి. ఎందుకంటే పాల్పిటేషన్ తగ్గింది అంటే దాని ఇబ్బంది తగ్గినట్టే కదండి.
దానికి ఇబ్బంది ఉంది కాబట్టే మనకి పాల్పిటేషన్ ద్వారా నేను ఇబ్బంది పడుతున్నానని మనకు తెలియజేస్తుంది హార్ట్ అనేది. అది మనం అర్థం చేసుకుని దానికి మందు వాడుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా ఆ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. అది బాగా పెరిగి ఏదైనా స్ట్రోక్ లాంటిది వచ్చిందనుకోండి, చాలా ఇబ్బంది పడతాం మనం. దానికి మళ్ళీ మనిషి మనకి దక్కకుండా అయిపోవచ్చు, లేకపోతే స్టంట్ పడవచ్చు, బైపాస్ పడవచ్చు, ఎన్నో రకాల మందులు వాడవలసి ఉండొచ్చు. అందుకు ముదరకుండానే ప్రాబ్లం వచ్చిన కొత్తలోనే మనం ఇమీడియట్గా దానికి రెమెడీగా మనం మందులు వాడుకుని డాక్టర్కి చూపించుకుంటే చాలా తొందరగా రికవరీ వస్తాయండి. ఈ కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత రక్తం ఎక్కువ మందికి చిక్కబడుతుందని డాక్టర్లే చెప్తున్నారండి. ఎందుకంటే ఈ కరోనా అనేది అందరూ లంగ్స్ని ఇబ్బంది పెట్టి వెళ్ళింది కాబట్టి, ఊపిరితిత్తుల్లో స్టార్ట్ అయ్యే వ్యాధి కాబట్టి, ఊపిరితిత్తులు అనేవి అంటే మన లంగ్స్ ఆక్సిజన్ని సరిగ్గా ఫ్లో చేయకపోతే, మన బాడీలోకి మిక్స్ చేయకపోతే బ్లడ్లో ఆక్సిజన్ ఫ్లో అనేది తగ్గిపోవడం వల్ల ఈ రక్తం చిక్కబడడం అనేది జరుగుతుందండి. ఈ ఆక్సిజన్ అనేది బ్లడ్లో మిక్స్ అయ్యి శరీరం అంతా పెర్ఫెక్ట్గా తిరుగుతుంది అనుకోండి, మీకు అసలు జబ్బే రాదు. ఈ ఆక్సిజన్ ఫ్లో అనేది ఎప్పుడైతే తగ్గిందో, మీకు శరీరంలో అనేక భాగాలకు వెళ్ళడం మానేసిందో, బ్లాకేజ్ అనేది ఏర్పడిందో, అది రక్తం చిక్కబడడం వల్ల బ్లాకేజ్ ఏర్పడుతుంది. ఆ రక్తం చిక్కబడడం వల్లే హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అనేక రకాలుగా మనకి గుండె నాకు ఇబ్బంది ఉందని తెలియచేయడానికి ఒక సిగ్నల్ ఈ పాల్పిటేషన్ అనేదండి. దాన్ని నెగ్లెక్ట్ చేయటం వల్ల చాలా రకాలైన ఇబ్బందులు వస్తాయి కాబట్టి, ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటపడి చక్కగా గుండె ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మా యొక్క ప్రోడక్ట్స్ వాడుకుని మీరు తొందరగా మీ పాల్పిటేషన్ తగ్గించుకోవాలని కోరుతున్నాను. నమస్కారం అండి.